ఆసియాలోని అతిపెద్ద కాలనీగా గుర్తింపు అనేక మాల్లు అంతర్జాతీయ సంస్థలకు కొలువు కానీ అనారోగ్యం వస్తే చూపించుకోవటానికి ఒక్క ప్రభుత్వ హాస్పిటల్ లేదు 100 పడకల హాస్పిటల్ను ఏర్పాటు చేయాలనుకున్న ప్రభుత్వం మార్పుతో ప్రతిపాదన మాత్రం శిలాఫలకానికే పరిమితమైంది తాజాగా ఇదే ప్రాంతానికి చెందిన ప్రెగ్నెంట్ మహిళ మృతితో మరోసారి హాస్పిటల్ నిర్మాణానికి సంబంధించిన డిమాండ్ ఊపందుకుంది నగరంలో ప్రభుత్వ హాస్పిటళ్ల నిర్మాణానికి గత ప్రభుత్వం కేటాయించిన స్థలాలు నిరుపయోగంగా మారుతున్నాయి అందరూ పెద్ద హాస్పిటల్ కాకుండా స్థానికంగానే ప్రభుత్వ ఆసుపత్రుల సౌకర్యాలను ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు ఇక నగరంలోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డు ఏషియాలోనే అతిపెద్దది కానీ ఇక్కడ ఒక్క ప్రభుత్వ హాస్పిటల్ లేకపోవడంతో ఇక్కడ ఒక పెద్ద ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు దీంతో హౌసింగ్ బోర్డు కాలనీలో దాదాపు 2 ఎకరాల స్థలంలో 36 కోట్ల రూపాయలతో 100 పడకల హాస్పిటల్ నిర్మాణానికి అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు 9 నెలల్లో హాస్పిటల్ నిర్మాణం పూర్తి చేసి 35 మంది డాక్టర్లతో పాటు సిబ్బందిని నియమిస్తామని అప్పటి ప్రభుత్వం హామీ ఇచ్చింది శంకుస్థాపన చేసి 2 ఏళ్లు దాటినా ఇప్పటికీ అతిగతి లేకుండా పోయింది ఇక కొత్తగా వచ్చిన ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కనీసం స్థలాన్ని కూడా కాపాడుకునే ప్రయత్నం చేయట్లేదు 100 పడకల హాస్పిటల్ కోసం శంకుస్థాపన చేసిన చోట ప్రస్తుతం డంపింగ్ యార్డుగా మారింది స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హాస్పిటల్ నిర్మాణం కోసం కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చినా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది దీంతో స్థానిక కార్పొరేటర్ బీఆర్ఎస్ శ్రేణులు ఇక్కడ హాస్పిటల్ నిర్మాణాన్ని చేపట్టాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు ఇక్కడ హాస్పిటల్ నిర్మాణం చేపట్టకపోవడం వల్లే ఇటీవలే ఒక గర్భవతి ప్రాణాలు కోల్పోవలసి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు 2 నెలల్లో హాస్పిటల్ నిర్మాణం ప్రారంభించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు హాస్పిటల్కు రావాల్సిన స్థలాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో డంపింగ్ యార్డ్లా మారిందని అలాగే వదిలేస్తే కబ్జాకు గురవుతుందంటున్నారు కేపీహెచ్బీ డివిజన్ కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావు అన్నారు ఆసుపత్రి ఇంత పెద్ద కాలనీలో ప్రభుత్వ ఆసుపత్రి లేకపోవటం నిన్న 2 రోజుల క్రితం ఒక తల్లి బిడ్డ గర్భవతి అయినటువంటి నిండు గర్భవతి మరి ప్రాబ్లం వస్తే బాలానగర్ హాస్పిటల్ చేస్తే తల్లి బిడ్డ ఇద్దరిని కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది మరి అటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఇవాళ ఆసుపత్రి ఎంతైనా అవసరం ఉంది ఈ ఆసుపత్రి నిర్మాణం మీద ఈ కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టకుండా ఆసుపత్రి రాని పక్షంలో కొంత సమయం ఇచ్చి దాన్ని పోరాటం ద్వారానైనా సాధించుకుంటాం ఎట్టి పరిస్థితుల్లో మా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారి ఆధ్వర్యంలో మేమందరం కృషి చేసి దాన్ని కష్టపడి ఇంత దారి తీసుకొచ్చినటువంటి వాళ్ళని హాస్పిటల్ శాంక్షన్ చేయించి స్థలం కేటాయించి దానికి బడ్జెట్ కేటాయించి మరి దాని ఫౌండేషన్ స్టోన్ దాకా తీసుకొచ్చిన వాళ్ళు 2 సంవత్సరాల కాలంగా దానికి ఎటువంటి నిరుపయోగం లేకుండా దాన్ని గార్బేజ్ స్థలంగా మార్చినటువంటి ఈ ప్రభుత్వాన్ని దృష్టిని మెడలో వచ్చిన ఎట్టి పరిస్థితుల్లో మేము పోరాటం ద్వారానైనా ఈ ఆసుపత్రి సాధించుకుంటామని తెలియజేసుకుంటా ఉన్నాం మరి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఇక్కడ హాస్పిటల్ నిర్మాణం చేస్తారో లేదో వేచి చూడాలి